ఏంటండి బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత వైరల్ అవుతుంది. టేస్ట్ అంత బావుంటుందా? అసలు సగ్గుబియ్యంతో కూడా మోతీచూర్ లడ్డు చేస్తారా? ఇంత వైరల్ అయ్యేది మనం ట్రై చేయకపోతే ఎలా? ట్రై చేద్దాం వచ్చేసేయండి. ఫస్ట్ 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి మెత్తగా నానిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా అయిన తర్వాత 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగి పాకం వచ్చి దగ్గర పడిన తర్వాత మీ ఇష్టం ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవడమే, అంతే. సగ్గుబియ్యం మోతీచూర్ లడ్డు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మోతీచూర్ లడ్డు ఫ్లేవర్ వచ్చింది. మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే ఇంకా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఈ లావు సగ్గుబియ్యం కన్నా చిన్న చిన్నగా ఉండే సగ్గుబియ్యం అయితే అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది. మోతీచూర్ లడ్డు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే పర్ఫెక్ట్గా వచ్చిద్దో రాదని స్మాల్ క్వాంటిటీలో ట్రై చేశా. చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.